మేదరమెట్ల వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తోన్న ప్రజలతో మేదరమెట్ల సిద్ధం సభ జనసందోహంగా మారింది. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలవటం ఖాయమని ఆయన ప్రమాణ స్వీకారాన్ని మరింత గ్రాండ్ గా నిర్వహిస్తామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సిద్ధం సభలో పాల్గొబోతున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 సభలు సక్సెస్ అయినటువంటి జోష్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ సభ నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ సిద్ధం సభలు ఎలా జరుగుతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి వెనకాల కార్యకర్తలు ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? నేను చిలకలూరుపేట నుంచి వస్తున్నానండి. సిద్ధం 4వ సభ, లాస్ట్ సభ. ప్రతి సంక్షేమ పదం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకు అందించారు. మళ్ళీ 2024లో 175కి 175 కొడతాము. చంద్రబాబుకి, పప్పుగాడికి, పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో రైలు పరిగెడతాం. ఆ రెడ్ బుక్ కూడా తొక్కేస్తాం త్వరలో. ఓట్ బ్యాంక్ లేని పార్టీలు 100 వచ్చినా ఏందండి, పేద ప్రజలు అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కలగంటున్నారేమండి, పగలపూట కలగంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం, కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో పేద ప్రజలకు ప్రతి ఇంటికి వ్యాక్సిన్ అందించారు. లోటు మధ్యలో ఉన్నా కానీ పథకాలు కూడా అందిస్తున్నాడు. ఇంకెక్కడండి? కార్యకర్తలు ఉన్నాము, ఆయన సైనికులు. ఎందాకైనా తెగిస్తాం, ఎందాకైనా ఫోన్ చేస్తాం. మా జగనన్న ఈసారి చంద్రబాబుని, పవనాని, లోకేష్ ని గడ్డారి వివరి పంపిస్తాం బయటికి. ఎంతమంది కలిసి వచ్చినా సరే సింహం సింగిల్ గా వస్తుంది. అదిగో మేము ఎస్సీ కులంలో పుట్టొచ్చు అని చెప్పి చంద్రబాబు 2019లో మాట్లాడాడు. 2019 తగ్గట్టు దానికి ప్రతిఫలం మేము చూపించాం. ఇవాళ 2024లో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలుచుకుంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే 2019 ఎన్నికలైన దగ్గర నుంచి సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమలు చేస్తున్నారు. ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లకి, ప్రతి పిల్లాడికి. ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో జగన్ గారు లేరని మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి ఒక మగాన్ని ఓడించడానికి 3 పార్టీలు, సెంట్రల్, స్టేట్, 0.5% ఓటు షేర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఏంటి, అసలు ఓటు షేర్ లేని బీజేపీ, అసలు గెలుస్తాడో లేని తెలియని చంద్రబాబు, వీళ్ళందరూ ఏకమై మా సింహలాంటి జగన్ ఏంటండి వాళ్ళు చేసేవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి దుష్ట చేసే ఎంతమంది ఉన్నా ఆయనకి అండగా నిలబడే సొంత కార్యకర్తలు మేమున్నాం. 2024 ఇప్పుడు సిద్ధం ఆఖరి సభ, ఇలా అందరిలో మనం ఎలా అయితే జరుపుకుంటున్నామో జగనన్న ప్రమాణ స్వీకారం కూడా ఇంతే ఘనంగా మనం 2024 జరుపుకుంటాము. జగనన్న రాప్తాడు సిద్ధం 12 లక్షల మందిని చూసి 3 పార్టీలతో సహా 2 పార్టీలతో కాదని రాప్తాడు 3వ చూసినాక 3వ పార్టీని కలుపుకున్నారు. ఈ రోజు 4వ సిద్ధ సభ చూసినాక జగనన్న ఈరోజు 15 లక్షల మంది రోడ్ల మార్గంలో వస్తున్నారు. ఈ మార్గాన్ని చూసినాక వాళ్ళు ఇంకా 10 పార్టీలు కలుపుకున్నా కానీ జగనన్న ఎంట్రుకతో సమానం. ఒక 175 సీట్లలో విజయం సాధించి జగనన్న ప్రమాణ స్వీకారానికి వైజాగ్ ఇదే ఉత్సాహంతో మేమందరం కదిలి వెళ్ళబోతున్నాం. మేము ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం వైజాగ్ వెళ్ళబోతున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం అన్నా 2024లో ఆయన్ని మళ్ళా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తాం సార్. జై జగన్. జగన్ మీద అభిమానం ఉండి ఇక్కడ దాకా వచ్చాం సార్. మేము ఈ 3 పొత్తులతో కలిసి వచ్చినా కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుకున్నారు సార్. పవన్ కళ్యాణ్ తో పొత్తు కలుపుకున్నా గెలవలేరని అతనికి నమ్మకం కలగలేదు సార్. మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సార్, అయినా వాళ్ళు గెలవలేరు సార్. ఇదే ఉత్సాహంతో వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఇంతకంటే భారీ మెజార్టీతో చూపించి ప్రమాణ స్వీకారం మా ఎమ్మెల్యే బాలు గారిని గెలిపించుకొని సీఎం జగన్ గారికి కానుక ఇద్దాం సార్. ఇప్పుడు ఏ సీఎం అయినా కానీ మీ ఇంట్లో మేలు జరిగితేనే మాకు ఓటేయండి అనే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారన్నా 1% కూడా వాళ్ళు గెలిచే ఛాన్స్ అనేది లేదన్నా. మళ్ళీ 175కి 170 స్థానాల్లో మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది పక్కా. జై జగన్, జై జగన్, జై జగన్. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి మేము ఈ రోజు నుండే మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభతో ఆ నినాదాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నామని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితుంది. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, మేదరపట్ల.